తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అసలు పేరు. తీన్మార్ అనే V6లో ప్రోగ్రాం ద్వారా సక్సెస్ అవడంతో అందులో మల్లన్న పాత్ర తనే పోషించడంతో తీన్మార్ మల్లన్న అన్నటువంటి పేరు వచ్చింది. వాస్తవంగా న్యూస్ని మామూలుగా అదివరకు కార్టూన్ పిక్చర్స్ ద్వారా కామెడీ చేసేవాళ్ళు. ఏది పొలిటికల్ న్యూస్ మీద సెటైర్లు వేయాలంటే కామెడీ పాత్రల ద్వారా చేసేవాళ్ళు. ఏ పాత్రలు అంటే ఈ డిజిటల్ ప్రిపేర్డ్ గ్రాఫిక్స్ పాత్రల ద్వారా, లేదంటే కనుక యానిమేషన్ పాత్రల ద్వారా. కానీ యానిమేషన్ పాత్ర బదులు తనే ఒక పాత్రగా సెటారికల్గా మాట్లాడుతూ పబ్లిక్తో మాట్లాడిస్తూ చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. అప్పట్లో తీన్మార్ మల్లన్న అనే ప్రోగ్రాం యాక్చువల్గా రేటింగ్స్లో టాప్ వచ్చేది. టోటల్ న్యూస్ ఛానల్స్ రేటింగ్స్లో టాప్ వచ్చేది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో పోటీ పడేది. V6ని నెంబర్ 1లో నిలబెట్టడంలో అది కీలక పాత్ర పోయింది. అందువల్ల తీన్మార్ మల్లన్న అనేది ఫిక్స్ అయిపోయింది. అతను తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, డైరెక్ట్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీన, తర్వాత బీజేపీకి వెళ్ళటమా, లేకపోతే బీఆర్ఎస్ సోల్డ్, ఇదంతా చాలా కథ నడిచింది. అతని మీద మొదటి నుంచి బీఆర్ఎస్ మాత్రం అటాకింగ్ మోడ్లోనే ఉంది. అంతకుముందు అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, జైలు పాలు చేయడం, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, అతని మీద 100ల కొద్ది కేసులు పెడితే కోర్టు ఆగ్రహించి అన్ని కేసులు రద్దు చేయమని చెప్పడం, ఆ తర్వాత జైలు నుంచి బయటికి రావడం, అప్పుడు బండి సంజయ్ బీజేపీ తరపు నుండి అతను తీసుకురావడం, అతను బీజేపీలో చేరడం, ఆ తర్వాత మళ్ళీ తను బీజేపీకి కూడా వ్యతిరేకంగా ఉండటం, ఓ పక్కన బీసీ నాయకుడుగా రెండో పక్కన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం, మొన్న ఎమ్మెల్సీగా విజయం సాధించడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ మధ్యన ఏంటి, తను బీసీ కార్డునే వాడుతున్నాడు. తను బీసీ కాబట్టి బీసీల రాజ్యాధికారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలు అనే పాయింట్ రైజ్ చేస్తుంది కాబట్టి ఓ పక్కన రేవంత్ ప్రోత్సాహం ఉంది పరోక్షంగా, సేమ్ టైం ఆ ప్రోత్సాహాన్ని యూజ్ చేసుకుని తన భవిష్యత్తులో సీఎం అవుదాం అన్నటువంటి తపన ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే కాంగ్రెస్ ఏదో ఒకనాటికి ఈ ఫార్ములాను అమలు చేసేస్తుంది. ఇప్పుడు బీసీ అనే కార్డును తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, తనే బయటకు పెట్టింది 45%. అప్పుడే తీన్మార్ మల్లన్న మళ్ళీ రేవంత్ తీసుకొచ్చినటువంటి సర్వేకి వ్యతిరేకంగానే 60% మంది ఉన్నారు, 70% మంది ఉన్నారని మాట్లాడినటువంటి సందర్భం. ఇక్కడ ఏదో ఒకనాడు కాంగ్రెస్ అధిష్టానం మరి ఊరందరికీ చెప్పే నీతి అమలు చేయాలి కదా. ఏది బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం, బీసీ అనేటటువంటి ప్రాధాన్యం ఉన్నది, ఇంతమంది ఉండి బీసీలు రెడ్లకు ఎట్లా ఇస్తారనేటటువంటి పాయింట్ అతను తెర మీదకి తీసుకొస్తున్నాడు. తద్వారా తను భవిష్యత్తులో సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవ్వడానికి తను తెగిస్తున్నాడు, ప్రాణాలకు తెగించినే మాట్లాడుతున్నాడు. మాటల్లో కొన్నిసార్లు లూజ్ టాక్ ఉంటుంది ఖచ్చితంగా. అదే సందర్భంలో మల్లన్న తాజాగా కవిత ఈ మధ్యన బీసీ కార్డు వాడుతుంది. ఒక పక్కన ఆమె సీఎం కావాలట, కానీ బీసీలకి రాజ్యాధికారం కోసం పోరాడుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగో బీసీలకు సంబంధించి చేస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ఆవిడ మాట్లాడుతోంది. అదే విషయాన్ని తాజాగా మీటింగ్లో ప్రశ్నిస్తూ ఒక చోట దుర్భాష మాట్లాడాడు, మిగతాదంతా కూడా పొలిటికల్ పాయింటే రైజ్ చేశాడు. ఒక్క చోట లూజ్ టాక్ వచ్చింది. ఆ విషయం మీద ఇప్పుడు జాగృతి కార్యకర్తలు తన కార్యాలయం మీద దాడి చేయటం, ధ్వంసం చేయటం, రక్తం ఓడినటువంటి పరిస్థితి. అంటే మొన్న కేటీఆర్ టీం వెళ్ళి మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఖండించినటువంటి వాళ్ళు ఇప్పుడు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అన్న మహా టీవీ మీద దాడి చేస్తే చెల్లి క్యూ న్యూస్ మీద దాడి చేయించింది, మల్లన్న నడుపుతున్నట్టు క్యూ న్యూస్ మీద. ఆ సిబ్బంది మీద దాడి చేస్తున్నప్పుడు ఆ సిబ్బంది ప్రతిఘటించడం, మల్లన్న రక్షించే ప్రయత్నం చేయడం, నిజంగా గన్మెన్ ఏం చేయాలో వాళ్ళు నిరూపించాడు. మల్లన్న గన్మెన్ మీదకు వస్తున్నప్పుడు గాల్లోకి కాల్పులు, అనేక మంది నాయకుల మీదకి దాడులకు వెళ్తుంటే గన్మెన్లు నిద్రపోతున్నారు, లేదా గన్మెన్లు మనకెందుకులే అన్నట్టు పక్కకి వెళ్ళి నుంచుంటున్నారు. అట్లాంటిది గన్మెన్ అంటే ఆ పనే చేయాలి. తన ఎవరి కోసమైతే తను కేటాయించబడ్డాడు వాళ్ళ ప్రాణాలకి హాని వస్తుంది, మీదకి వెళ్ళిపోతున్నారు కొట్టడానికి. అతను కనుక లేకపోతే వాళ్ళు గ్యారంటీ మల్లన్నను కొట్టేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళినటువంటి 100 మంది కూడా కొట్టడానికి వెళ్ళారు. ఎప్పుడైతే గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడో వెనక్కి పారిపోయారు వీళ్ళందరూ కూడా. చివరికి 4గురినేమో అరెస్ట్ చేసినట్టున్నారు. ఓవరాల్గా తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడి అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. పోలీసు దగ్గర మామూలు వస్తే తెలుసుకోండి, మామూలు One minute. Sir,